సో ఐశ్వర్య అండలూరి గారు అయితే బోర్డ్ ఎగ్జామ్ టైమ్స్లో అంటే పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుంటాయి కదా ఇంటర్లో, ఆ టైంలో కలుసుకున్నారు. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్ ఎట్ దట్ టైం. అంటే సాయి కిరణ్ గారికి ఆన్సర్స్ మొత్తం తనే చూపించింది. అప్పుడు ఆన్సర్స్ చూపించింది, కానీ ఇప్పుడు మనోడు రాసే ఆన్సర్స్ని ఇప్పుడు డైలాగ్స్ ద్వారా డబ్బింగ్ చెప్తుంది. అంటే క్రియేటివిటీ స్పీక్స్, క్రియేటివిటీ ఆల్వేస్ విన్స్ అని చెప్పాలి. దట్ ఈస్ ప్రూవ్డ్ బై సాయి కిరణ్ అండలూరి గారు. తన డైలాగ్స్ కానీ, రిథమ్ కానీ, కామెడీ డైలాగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. దట్స్ వాస్ అ పవర్. ఐశ్వర్య గారు అయితే వాళ్ళది జస్నీ స్టోరీ అని చెప్పచ్చు. అంటే షేర్ ఆటో ఉన్నప్పుడు అలానే ఉన్నారంట, అండ్ రియల్ లైఫ్లో తను సక్సెస్ అయ్యి మంచిగా రిచ్ అయిపోయినప్పుడు కూడా ఐశ్వర్య గారు తనతోనే ఉన్నారు. అండ్ సేమ్ పర్సన్, యాజ్ అ సేమ్ పర్సన్, ది ప్యూరెస్ట్ లవ్ బిట్వీన్ అస్, ది కెమిస్ట్రీ. యూ కెన్ సీ ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది వైఫ్ వాళ్ళిద్దరిది. సో ఒక ప్యూరెస్ట్ లవ్ ఉంటుంది వాళ్ళిద్దరిలో. సో కోమలికి డబ్బింగ్ కూడా తనే చెప్తుంది. కోమలి డైలాగ్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. సాయి కిరణ్ అండ్ కోమలి వీళ్ళ స్టోరీ కూడా నాకు తెలిసి వీళ్ళ రియాలిటీ నుండే ఇన్స్పైర్ అయ్యారంట. ఇంకా సాయి కిరణ్ గారు అయితే ఇంకా చాలా చిలిపిగా ఉండేవారంట. ఇంకా ఏ టైంలో, ఇంటర్ టైంలో చాలా చాలా ఎగ్జైటింగ్ అయిన పర్సన్ లాగా ఉండేవారంటే. సో చిలిపిగా కోతి లాంటి పనులు చేసేవారు చిన్నప్పుడు. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కావచ్చు, అండ్ కోమలి రిలేషన్ కావచ్చు, విచ్ వాజ్ రిటర్న్. కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది, కానీ వాస్తవానికి చెప్పాలంటే రియాలిటీలో సాయి కిరణ్ గారే మధు కంటే ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారని ఐశ్వర్య గారు అయితే చెప్పారు. సో ఇట్ వాస్ టూ ఫన్నీ టు హియర్ దట్ వన్ ఫ్రమ్ ఐశ్వర్య గారు. సో అంటే వాళ్ళు ఈ ఐశ్వర్య గారు బైపీసీ స్ట్రీమ్ అన్నమాట. సో బయోటెక్నాలజీ ఇలాంటివి చేసింది. అయినా కూడా షీ కెన్ ఎడిట్, షీ కెన్ డబ్. అంటే ఇప్పుడు మంచి సిచ్యువేషన్లో ఉన్నారు, రిచ్ అయిపోయారు. సో కార్తిక్ చిర్రా గారు కూడా దే సపోర్టెడ్ హిమ్, ఈ సపోర్టెడ్ హిమ్. అండ్ ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీ అయితే 2 విభాగాలుగా అయితే విడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళు ఇంకొక ఛానల్ అనేది పెట్టారు ఇన్ఫినిటమ్ మీడియాతో. సో దానికి 3 మిలియన్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫిల్మ్ ఇమోజీకి 5 మిలియన్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ అదొక మల్టీ ఛానల్ అన్నమాట, అదొక టీం ఉంటుంది. కానీ ఫిల్మోజీ అనేది ఒక ఇండివిజువల్ ఛానల్ అనేప్పటికీ మంచి వ్యూస్ని రీచ్ అవుతూ ఒక మంచి స్థాయిలో ఉంది. అండ్ డైలాగ్స్ ఆర్ విచ్ వర్ ఫన్నీ. లివ్ లాఫ్ అనే కొటేషన్కి అయితే మంచిగా ఉంటుంది. అంటే ఎమోషన్స్ కానీ అందులో డెలివర్ చేసేవన్నీ చాలా బాగుంటాయి. అంటే క్యారెక్టర్స్, ద ఫ్రెండ్ క్యారెక్టర్స్, ది డాడ్ క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళలో జరిగే ఎన్నో విధాలమైన ఎమోషన్స్ కానీ. అండ్ ఇంకా పండగలు వచ్చినప్పుడు ఎంటర్టైనింగ్ వీడియోస్ లైక్ గణపతి చతుర్థికి కానీ ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అండ్ గణపతి వీడియోస్ అయితే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫస్ట్ వీడియో అదే మంచిగా హిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గణపతి వీడియో ఏది చేసినా కూడా సూపర్గా తీస్తున్నారు. గ్రాఫిక్ డిజైనింగ్ చేశారంటే కదా సాయి కిరణ్ గారు. సో గ్రాఫిక్స్ అనేవి సూపర్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. విచ్ వాజ్ అ టాలెంట్ అని చెప్పాలి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ సాంగ్స్ కూడా తీస్తూ ఉంటారు విచ్ వర్ ఎంటర్టైనింగ్. సాయి కిరణ్ అండలూరి గారు విజయనగరంలో జన్మించారు. ఆ తర్వాత తను నారాయణ జూనియర్ కాలేజ్కి వెళ్ళారు. ఆ తర్వాత హీ పర్స్యూడ్ ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫ్రమ్ 2015 to 2019. అంటే గ్రాఫిక్స్ డిజైన్లో స్కిల్స్ అయితే పెంచుకున్నారు. కంప్యూటరైజ్ యానిమేషన్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్. అంటే ఇవన్నీ కాకుండా డ్యాన్స్, సింగింగ్, యాక్టింగ్, డైరెక్టింగ్ ఇవన్నీ చేసేవారు. కానీ యాక్టింగ్లో కొంచెం కెమెరాని ఫేస్ చేయడం అంటే కొంచెం భయంగా ఉండేది. హీ వాజ్ ఎన్ ఇంట్రోవర్ట్ అన్నమాట. సో తను ఇలా వాయిస్తో అయితే చాలా బాగా నవ్విస్తున్నారు. ఇప్పుడు యానిమేషన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ అయితే చాలా యూజ్ అవుతున్నాయని చెప్పాలి. అండ్ మోజీస్ ద్వారా యానిమేషన్ చేసి ఐఫోన్లో ఒక మోజీస్ ద్వారా ఇట్లా కామెడీ క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఆ తర్వాత ఐశ్వర్య గారిని అయితే పెళ్లి చేసుకున్నారు. కోమలి క్యారెక్టర్ కూడా తన నుండే వచ్చింది. సో కోమలి గారు అండ్ సాయి కిరణ్ గారు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వాజ్ స్ట్రగుల్డ్ పర్సన్. అంటే మిడిల్ క్లాస్ పర్సన్ నుండి వచ్చి ఇట్లా అంటే అప్పట్లో రీచ్ ఉండేది కాదు. ఇప్పుడు వీడియోస్తో అయితే ఎంత స్ట్రెస్లో ఉన్న వ్యక్తినైనా కూడా ఇట్లా ఎన్లైట్ చేయగలుగుతారు. ఆ వీడియోస్ని అయితే లివ్ లాఫ్ అని ఒక కొటేషన్ ఉంటుంది కదా, దానికైతే జస్టిఫై చేస్తుంది ఛానల్. అయితే నవ్విస్తుంది, ఎమోషన్స్ని చూపిస్తుంది. ఇట్ కెన్ ఎమోషనలైజ్ యూ. అంటే చాలా ఎమోషన్స్ అయితే దాగి ఉంటాయి వీడియోస్లో. 5 మిలియన్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. అంటే ఎప్పుడో ఒక చిన్న ఛానల్ ద్వారా స్టార్ట్ అయ్యి ఇట్లా వీడియోస్ చేస్తూ కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూ వినాయక చవితి అని ఇలా ఎపిసోడ్ రాస్తూ అంటే జనాలని ఎంటర్టైన్ చేస్తూ సాయి కిరణ్ అండలూరి గారు అయితే ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగారు. సో ఇట్లా ఐడియాస్ కానీ ప్యాషన్ అనేది ఉంటే ఒక వ్యక్తికి వాళ్ళని ఆ ప్యాషన్ ఎక్కడికో తీసుకెళ్తుంది అన్నదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ సాయి కిరణ్ అండలూరి గారు అని చెప్తున్నాను. సో అండ్ దేర్ లవ్ స్టోరీ ఇస్ ఎ జస్టినీ అని చెప్పాలి.
కోమలి క్యారెక్టర్ అండ్ ఐశ్వర్య గారు డబ్బింగ్ చెప్పడం, ఈ మిడిల్ క్లాస్ మధు లవ్ స్టోరీ కంటే ఎక్కువ ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఉంటాయంట వాళ్ళ లవ్ స్టోరీస్లో. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అల్లరి చేసే వ్యక్తి అంట సాయి కిరణ్ గారు. సో అదే శిల్పితనం అనేది క్యారెక్టర్స్లో కూడా చూపిస్తున్నారు. ద కామెడీ దే డెలివర్, ద డైలాగ్స్ రిథమ్స్ వర్ రిటన్ బై సాయి కిరణ్ అండలూరి గారు. వారు వెరీ వెరీ అంటే చిన్ననాటి గుర్తు వేస్తాయి అండ్ ఎంటర్టైన్ కూడా చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ని కూడా మనకి కలుగజేస్తూ ఉంటాయి. మన జ్ఞాపకాలను మనకి తిరిగి మనకి గుర్తు చేస్తాయి, జ్ఞాపకం చేస్తాయి. సో వీడియోస్ అనేవి ఇంకా ఇంకా రన్ అవ్వాలి అండ్ సాయి కిరణ్ గారు ఇంకా ఇంకా ఎదగాలని, నేను ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మూవీస్ లాంటివి కూడా చేయాలని, మూవీస్ డైరెక్షన్ కానీ ఇలాంటివన్నీ చేయాలి, యాక్టర్గా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ ఓకే, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కాంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.